తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను గీతాంజలి. ముందుగా కుత్తాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు, నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వాముల వారి పాద పద్మములకు నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నారీ ఏవ నారాయణి అన్న సూత్రంతో తిరుపతిలోని రాయల చెరువు దగ్గర శ్రీపీఠాన్ని స్థాపించి ఎంతో మంది భక్తులకు ఉచితంగా మంత్రోపదేశం చేసి వారి సమస్యలకు పరిష్కారాన్ని తెలియచేస్తూ జపం, హోమం, ధ్యానం ద్వారా భక్తులను ధర్మ మార్గంలో నడిపిస్తూ వారికి కార్యసిద్ధిని కలుగు చేస్తూ ఉన్నారు మంత్ర మహేశ్వరి శ్రీశక్తి పీఠాధీశ్వరి మాతాజీ రమ్యానంద భారతి మహాస్వామిని వారు. వారితో సంభాషించే అద్భుతమైన అవకాశం దక్కింది. ఇదొక అదృష్టంగా భావిస్తూ మనకున్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకుందాం. మా నమస్కారం. మీ చరణాలకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం మిమ్మల్ని కలవటం. ఈ సందర్భంగా మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రారంభిస్తానమ్మా. స్త్రీ శక్తి పీఠంలో ప్రత్యేకించి ముడుపులకు చాలా ప్రాధాన్యత ఉంది. అవును. మీ చేతులతో అందించిన ముడుపుని నేను అమ్మవారికి నమస్కరించుకుని కట్టాను. అవును, అదృష్టమే నిజంగా. ముడుపుల ప్రాధాన్యత తెలియచేయండి. తప్పకుండా. ముడుపు అంటే మొక్కుబడి అనేటువంటి మాట నుంచి ముడుపు అనేటువంటి దానికి వచ్చింది. దేవత దగ్గరకు వెళ్ళి మొక్కులు తీర్చుకోవటం అనేది ఒక పద్ధతి. అలా కాకుండా ఇంట్లో కూడా ముడుపులు కట్టుకునేటువంటి విధానం ఒకటి వచ్చింది. అంటే ఇంట్లో ఉండి కూడా అంత దూరం వెళ్ళలేనటువంటి వాళ్ళు ఈ కష్టం తీరాక ఇది వచ్చి నీకు సమర్పించుకుంటాము అని తీసి విడిగా పెట్టడం. ఆ మొక్కుబడి ఏదైతే ఉన్నదో ముడులు వేసినటువంటి మొక్కుబడి ముడుపు. సాధారణ భాషలో అందరికి అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే అలా ఇక్కడ ఏంటి అంటే విధానం, అమ్మవారి ఎదురుకుండా మీకు శూలబంధనం, ఆ ముడుపులు కట్టేది కూడా 2 శూలాల మధ్యలో పెట్టడం అనేటువంటిది ఉన్నది. వాటి కింద యంత్రాలు ఉన్నాయి. ఆ యంత్రాల దృష్టి ఏంటుంటుందంటే అమ్మవారి ఎదురుకుండా ఉండటం వల్ల అమ్మవారి శక్తిని ఆకర్షిస్తూ ఉంటుంది. మీరు చూడండి, ఖచ్చితంగా అమ్మవారి చూపు ఎదురుకుండా ఏముంటాయి అంటే పైన ముడుపులే ఉంటాయి. అంటే ఒక భక్తుడు ఒక కోరిక కోరి అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేసి అమ్మవారికి తాకించినటువంటి ముడిపే ఇస్తాం. ప్రదక్షిణ చేసి అక్కడ కడితే ఆ కోరిక కోసం ఆ భక్తుడు కట్టాడు అనేటువంటిది అమ్మవారు ఎప్పుడు గమనిస్తూ ఉంటుంది. అమ్మవారి చూపు ఎప్పుడు పడుతూ ఉంటుంది కాబట్టి తొందరగా కోరికలు తీరుతూ ఉంటాయి. ఇక్కడ అలా ఎన్నో నిదర్శనాలు, చాలా వందల వేల నిదర్శనాలు అవన్నీ కూడా. అవును, భలే ఆశ్చర్యం అనిపించింది. అవును, అంటే సాధారణంగా ఒక ఆలయం నిర్మిద్దామని వచ్చిన మీరు ఒక శక్తి కేంద్రంగా మార్చేశారు. అమ్మ మార్చింది. నిజమే, అమ్మవారి అనుగ్రహంతో ఇలా మారటం అనేది చాలా అద్భుతం అనిపించింది. ప్రతి ఒక్కటి విశేషమే. ఇంకొకటి నేను విన్నానమ్మా, శ్రీ శక్తి పీఠంలో అన్నపు రాశిగా పోసి అమ్మవారిగానే పూజించి అమ్మకి నైవేద్యంగా సమర్పించి అవి ప్రసాదంగా ఇస్తారు కదా, ఈ విశేషం ఏంటి? తప్పకుండా. అమ్మ అంటే అన్నపూర్ణ, అందరికీ అన్నాన్ని పెట్టేటువంటి దేవత. అయితే మామూలుగా మనం స్వామి కార్యం స్వకార్యం అంటూ ఉంటాం. అంటే అట దేవతకి ఇష్టమైన పని, మనం అనుకున్న పని రెండు ఒకటే అయితే ఇంకా సంతోషం. ఒకేసారి జరిగితే మరింత సంతోషం. నాకు అందరికీ ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళందరికీ అన్నం పెట్టడం అనేది నాకు ఇష్టమైనటువంటి పని. అయితే ఇక్కడికి రానటువంటి వాళ్ళకు కూడా ఏదో ఒకటి చేయాలి అనేటువంటి కోరిక నాకు ఎక్కువ. అందుకని ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి సేవను రూపొందించుకున్నాం. ఏమిటి అని అంటే అన్నకూటోత్సవము అని అంటాం. అక్షయ పాత్రను ఒక ప్రత్యేకంగా తయారు చేయించాం. ఈ అన్నకూటోత్సవంలో ప్రత్యేకత ఏంటంటే అమ్మవారు ఎంత ఎత్తు ఉన్నదో కాళీదేవి అంత ఎత్తు అన్నపు రాసి నైవేద్యం పెడతాం అమ్మవారికి. ఆ అక్షయ పాత్రలో సుమారుగా 500 కిలోల బియ్యంతో వండినటువంటి అన్నం పడుతుంది. ప్రతి పూర్ణిమకి అమ్మవారికి ఆ అన్నం నైవేద్యంగా సమర్పించి గుడికి వచ్చినటువంటి భక్తులకు మాత్రమే కాకుండా హాస్పిటల్స్, ఆర్ఫనేజ్కి వెళ్ళటాలు, అలాగే ఇక్కడ యాత్రికులు వస్తూ ఉంటారు తిరుమల తిరుపతి ప్రాంతానికి, వాళ్ళందరికీ కూడా తీసుకువెళ్ళి కొన్ని వేల మందికి ఆ రోజు అమ్మ ప్రసాదం అందించటం అనేటువంటిది జరుగుతున్నది. అలా అమ్మకి ఇష్టమైనటువంటిది, నాకు ఇష్టమైనటువంటిది రెండు ఒకే రూపంలో పూర్ణిమ నాడు చేసుకోవటం అనేటువంటి ప్రతి పూర్ణిమకు జరుగుతుంది. ప్రతి మాస పూర్ణిమకు కూడా ఈ సేవ జరుగుతూ ఉంటుంది. ఆ అన్నాన్ని తీసుకెళ్ళి ప్రసాదంగా తీసుకెళ్ళిన వాళ్ళు చక్కగా తింటూ ఉంటారు. ఇంటికి తీసుకెళ్ళి కూడా తింటూ ఉంటారు. ఊళ్ళో నుంచి వస్తారు జనాలు. ఏంటంటే అక్కడ నమ్మకం, అమ్మకు నిలువెత్తు రాసి అమ్మ ఎత్తుతో ఉన్నటువంటి అన్నాన్ని గనక అందులో నుంచి ప్రసాదాన్ని తీసుకొని తింటే ఇంట్లో అన్నానికి లోటు ఉండదు అనేటువంటి నమ్మకం ఇక్కడ వాళ్ళందరికీ కూడాను. స్వయంగా అమ్మ స్వరూపం, అంతే, అమ్మ స్వరూపమే భావించి తీసుకోవడం, అది అదృష్టమే అందుకున్న వాళ్ళు. అందుకని ప్రధానంగా ఏంటంటే హాస్పిటల్స్ వాళ్ళు తొందరగా కోలుకోవాలి అని చెప్పి వాళ్ళకి పంపించడం చేయటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడ. అలాగే దశ మహావిద్యల గురించి, అవును, అంటే ఎక్కడ చూసినా అమ్మవారే కనపడుతున్నారు.
ఒక్కసారి పీఠంలోకి అడుగు పెట్టగానే స్టార్టింగ్ దగ్గర నుంచి అమ్మ బయట హనుమంతుల వారిని చూసి అలా లోపలికి రావటమే అమ్మ ప్రతి చోట ఉన్నారు అనే భావన కలుగుతుంది. అవును. ఇక వచ్చి పైకి వచ్చి చూడగానే చుట్టూ దశ మహావిద్యలు అవును. అలా వారు వచ్చి కూర్చున్నారా ఈ ప్రాంతంలో అన్నట్టుగా అనిపించింది అవును. చూడగానే. వారిని ప్రతిష్ఠించడానికి ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఏంటంటే నేను దశమహావిద్యల సాధన నేను చేయటం అనేటువంటిది ఒక కారణమైతే 10 మంది దేవతలు కాళీ, తార, చిన్నమస్త, భైరవి, బగళాముఖి, ధూమావతి చ మాతంగి, షోడశి, కమలాత్మిక, భువనేశ్వరి. ఈ 10 మంది దేవతలు సాధారణంగా జీవితంలో ప్రతి మనిషికి ఏవైతే కావాలో అవన్నీ ఇచ్చేటువంటి దేవతలు. ఇచ్చే దేవతలు మాత్రమే కాదు, వద్దనుకున్న వాటిని తీసేసే దేవతలు కూడా ఇందులో ఉన్నారు. ఉదాహరణకి మనకి ధూమావతి అనేటువంటి దేవత ఉన్నది. ఆమెను కనుక మీరు చూస్తుంటే ఆమె తెల్ల చీర కట్టుకుని విధవా స్త్రీగా మనకు కనిపిస్తుంది. మీకు అనుమానం రాలేదా? మామూలుగా పూర్వ సువాసుల్ని అన్ని పూజలకి కూర్చోబెట్టరు, అలాంటిది ఆ స్వరూపంతో అమ్మని ఎలా పూజిస్తున్నాము అని. కాకి వాహనం ఉంటుంది. అవును. ఆ చేటతో మామూలుగా ఇంతకుముందు చేటతో చెరిగేవాళ్ళు బియ్యాన్ని, రాళ్ళు బయటికి వెళ్ళిపోతే బియ్యం మనకు మిగులుతుందని. ఈమె అంతే, పాపాలన్నింటినీ కూడా బయటికి వెళ్ళగొట్టేస్తుంది ఆ చేటతో చెరిగి, ఇబ్బంది పెడుతున్న వాళ్ళందరినీ వెళ్ళగొట్టేస్తుంది. ప్రధానంగా ఏమిటంటే ఆమె పూర్వ సువాసిని, శివుడిని ఆమె మింగినటువంటి దేవతగా చెప్తారు. ఆ కథ ఒకటి మనకు కనిపిస్తున్నది. చాలా ఆకలి వేసింది, శివుడిని మింగేసింది. శివుడు అగ్నిస్వరూపుడు కాబట్టి అమ్మవారి శరీరం నుంచి పొగలొచ్చేయని ఒక కథ. అలా కాదు, సతీదేవి ఆమె శరీర త్యాగం చేసినప్పుడు ఆ హోమకుండంలో నుంచి వచ్చినటువంటి పొగలో నుంచి వచ్చింది ఈమె. ఇలా కొన్ని కథలు అమ్మవారి గురించి ఉన్నాయి. ప్రధానంగా ఆమెను పూర్వ సువాసిని అంటే భర్త లేనటువంటి దేవతగా చూస్తారు. అయితే అక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఆమెకు తెల్ల చీర కట్టి విభూతి పూసాం. పూర్వ సువాసులు అంటే బొట్టు పెట్టుకోకుండా ఉండాలా? ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదు. ఏదో కొన్ని ఆచారాలు, మూఢాచారాలు రావటం, మంగళసూత్రం మెట్టెల వరకు తీస్తారు తప్ప బొట్టు పుట్టిన దగ్గర నుంచి ఆ అమ్మాయిలకు ఉంటుంది. అయితే ఇక్కడ అమ్మవారిని ఆ రూపంలో ఎందుకు పూజించామంటే కొన్ని వందల సంవత్సరాలు ఇప్పుడు కూడా మీరు చూస్తే కాశీ, బృందావనం లాంటి ప్రాంతాల్లో చిన్నప్పుడే భర్తలను పోగొట్టుకున్నటువంటి స్త్రీలకు శిరోమండనం చేసి తెల్ల చీరలు కట్టి వాళ్ళను ఎంత భయంకరమైనటువంటి స్థితిలో మనం చూస్తాము. వాళ్ళని చూడవలసింది అలా కాదు, ఇలా అని చూపించడం కోసం ఆ రూపంలో ఇక్కడ అమ్మవారిని ఇక్కడ ఆరాధన చేయటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఆమె వెళ్ళగొట్టే దేవత, వద్దనుకున్న వాటిని వెళ్ళగొడుతుంది, శత్రువులను వెళ్ళగొడుతుంది. అలాగే తారాదేవి విద్యనిచ్చేటువంటి దేవత. ఇంకా ఒక్కొక్క దేవత ఒక్కొక్క దాన్ని ఇచ్చేటువంటి దేవతగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఇంకో దేవత ఉన్నది చిన్నమస్తాదేవి. ఆమెకు శిరస్సు ఉండదు, చేతిలో పట్టుకొని ఉంటుంది. సాక్షాత్ ఇంద్రాణి, ఇంద్రుడి శక్తికి మూలశక్తి అయినటువంటి దేవత. ఇలా ఈ దశమహావిద్యలు పెట్టడానికి నేను చేసినటువంటి సాధన ఒక కారణమైతే, రెండో కారణం ఏమైంది అని అంటే దశమహావిద్యలు ఇక్కడ పెడదాము అని అనుకున్నాం. పెడదామా వద్దా అని అనుకుంటున్నటువంటి సమయంలో ఒక ఫోన్ వచ్చింది మాకు పీఠం వాళ్ళకి. ఏంటి మన వాళ్ళకి ఏమొచ్చిందంటే, ఒక చోట దశమహావిద్యా దేవాలయం కట్టుదాం అనుకున్నాము, విగ్రహాలని తయారు చేశాము, కానీ ఆరాధన విధానం మాకు తెలియక భయం వేసింది, దేవాలయ నిర్మాణం అందుకని మేము ముందుకు వెళ్ళలేదు, ఆ విగ్రహాలు ఏం చేయాలో తెలియక ఏం చేయమంటారు, నదిలో వేసేయమంటారా, ఏం చేయమంటారని మీకు ఫోన్ చేశాము అని అన్నారు. ఇక్కడికి పంపించండి, వాళ్ళు ఇక్కడ వచ్చి ఉంటామన్నారని చెప్పి చేశాం. అలా జరిగింది. అన్ని విచిత్రాలేనమ్మా ప్రతి ఒక్కటి కూడా పీఠం గురించి మాట్లాడితే. నేను మీకు చెప్పాను అంతే అంతే, మనం అనుకున్న వాళ్ళు ఎవరూ కాదు, వాళ్ళంతట వాళ్ళు వచ్చిన వాళ్ళే ఇక్కడ ఉన్నారు. ఎన్ని విశేషాలు. అవును. మొన్న మాఘ నవరాత్రులు జరిగాయి, మాతంగీదేవి జరిగింది 9 రోజుల పాటు. జరిగితే చివరి రోజున అమ్మవారిని అలంకరించడం జరిగింది. అయితే అమ్మవారి తెలుసు మీ దగ్గర చిలుకలు ఉంటాయి, రామచిలుకలు ఉంటాయి అమ్మవారి దగ్గర, శ్యామలాదేవి దగ్గర. ఆ రోజు కీర విమోచన సేవ అని మేము చేద్దాం అనుకున్నాం. చిలుకల్ని తీసుకొచ్చి విడిచిపెట్టాం, బంధించి ఉంచుతారు, అమ్ముతారు, మనం ఎన్నిటికీ విమోచనం కలిగితే అమ్మవారు అంత సంతోషిస్తుంది కదా అని. సరే తీసుకొచ్చాం చిలుక, నన్ను విడిచిపెట్టి చాలాసేపు వెళ్ళలేదు. సరే వెళ్ళమంటే వెళ్ళింది. సరే వెళ్ళింది కదా అని చెప్పి దేవాలయానికి తీసుకొచ్చి చూస్తే ఆ వెళ్ళిపోయిన చిలుకలు 2 అమ్మవారి మీద వాలి కూర్చున్నాయి. నేను వెళ్ళి పూజ చేస్తే 3 గంటల సేపు పూజ, అసలు అవి కదలలేదు, అక్కడే కదలకుండా అక్కడే కూర్చొని ఉన్నాయి. 3 గంటల సేపు పూజ అయిందాక అక్కడే కూర్చొని ఉన్నాయి. ఏదో ఒక రూపంలో అమ్మవారు వస్తున్నారు. ఇక్కడ నుంచి గురునిలయం నుంచి ఎగిరిపోయినవి ఎక్కడికి వెళ్ళకుండా అమ్మవారి మీదకి వెళ్ళి కూర్చున్నాయి. 3 గంటల సేపు అలా ఉండి చక్కగా పూజలన్నీ కూడా స్వీకరించాయి. ఇంకా అమ్మ అనుగ్రహం ఆ 9 రోజులు
పరిపూర్ణంగా జరిగాయి అనేటువంటి దానికి నిదర్శనంగా భక్తులందరూ చాలా సంతోషపడ్డారు. శ్రీపీఠంలో శక్తి గణపతి ఆరాధన కూడా చాలా ముఖ్యంగా విశేషంగా చేస్తారు కదండి. ఇక్కడంతా కూడా అణువణువున శక్తే నిండి ఉన్నది. శక్తి గణపతి దగ్గర కూడా అమ్మవారు కనిపిస్తూ ఉన్నది మీకు. మామూలుగా ఏంటంటే శివశక్త్యా యుక్తో భవతి అని చెప్పి మనకి శివుడు కూడా శక్తి లేనిదే ఏమీ చేయలేడు అని శంకరాచార్యుల వారు చెప్పారు. అలా ఇక్కడ కూడా ఏమిటి అని అంటే ఆ శక్తి స్వరూపమైనటువంటి గణపతిని ఆరాధించడం జరుగుతూ ఉన్నది. ఏ పూజ చేసినా ఏ కార్యక్రమం చేసినా నిర్విఘ్నంగా పూర్తి కావటం కోసం మనం గణపతి ఆరాధన చేస్తాం. ఇక్కడ అమ్మవారు ప్రధానమైనటువంటి శక్తి కాబట్టి ఆ శక్తి స్వరూపుడైనటువంటి గణపతిగా మనం ఇక్కడ గణపతిని శక్తి గణపతిగా ఆరాధించడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఒకరోజు వినాయక చవితి జరుగుతూ ఉన్నది. ఆ వినాయక చవితికి ఇక్కడ ఉన్నా నేను ఆ సంవత్సరం ఉంటే స్వామిని మొత్తం శుభ్రం చేసి ఏకవస్త్రం కట్టారు అభిషేకం చేయడానికి. నేను వెళ్ళి కూర్చొని సంకల్పం చేయబోతూ ఉంటే స్వామి విగ్రహంలోంచి 4 ఎలుకలు బయటకు వచ్చాయి. వచ్చి ఎక్కడికి వెళ్తున్నాయా అంటే వెళ్ళి మాయమైపోయినాయి, వీళ్ళకి దొరకలేదు. అట్లా ఆయన ఆ రకంగా అనుగ్రహించాడు ఇక్కడ. అంటే ఇక్కడ ఒక విశేషం ఏంటంటే నేను ఇందాక చెప్పాను, సాధకులకు భక్తులకు దేవతలు ఏకాంత సమయంలో అనుభూతులు ఇవ్వటం అనేటువంటిది సర్వసాధారణంగా జరుగుతుంటుంది. కానీ ఇక్కడ అట్లా కాదు, ప్రత్యక్షంగా దేవతలను చూడాలంటే రండి ఇక్కడికి వచ్చి, మీదే ఆలస్యం, వాళ్ళ మహిమలు చూపించడానికి వాళ్ళు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారు. చెందుతున్నవి చాలా చాలా ఇలా ఎన్నో దర్శనాలు చాలా చాలా చక్కగా వివరించారు. ప్రతి ఒక్కటి కూడా అమూల్యమైనవి, అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు. చాలా సంతోషం అమ్మా, విలువైన సమయం ఇది మా కోసం కేటాయించారు. అదృష్టంగా భావిస్తున్నాం. మీరు మళ్ళీ అవకాశం దొరకాలని కూడా కోరుకుంటున్నాం. తప్పకుండా వారి ఆశీస్సులు ఉంటాయి.